గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టించినటువంటి అరవ శ్రీధర్ ఎమ్మెల్యే రైల్వే కోడ్ రైట్ ఆరోపణలపై వచ్చినటువంటి ఎన్నో ఆధారాలు, బాధితురాలు ఇచ్చినటువంటి ఆధారాలు, విడుదల చేసిన వీడియోల పైన జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ద్వారా తన వాంగ్మూలం ఇవ్వడానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజ్ కన్వెన్షన్ సెంటర్ రావడం జరిగింది. అలాగే త్రిసభ్య కమిటీ విచారణలో సుమారు 50 మంది పైగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా అనే విషయాన్ని మనం సుమన్ ద్వారా తెలుసుకుందాం. ఏదైతే ఈ రోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదే విధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. మరొకసారి నమస్తే. ఇప్పుడు కావచ్చు, ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీకి కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. అసెంబ్లీ వీడియో నిజమా కాదని మీరు చూసారు. దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను. ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాతే మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్ తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను. నమస్తే.